రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నగర మోగడంతో కామారెడ్డి పట్టణం రాజకీయం కోలాహలంతో నిండిపోయింది. బుధవారం జరుగుతున్న ఈ పోలింగ్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ తన ఓటు హక్కును వినియోగించుకొని పౌర బాధ్యతను చాటుకున్నారు. ఉదయాన్నే పట్టణంలోని వార్డు నంబర్ 49 పోలింగ్ స్టేషన్ నంబర్ 151 కు చేరుకున్న షబ్బీర్ అలీ ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా ఒక సాధారణ పౌరునిలా క్యూ లైన్లో నిలబడ్డారు. తన వంతు వచ్చే వరకు వేచి ఓటు వేయడం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఓటు వేసిన అనంతరం షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధం. పట్టణ ప్రగతిని కాంక్షించేవారు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వేయాలి. కామారెడ్డి పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఓటర్లు తమ తీరును ఇవ్వాలని, స్థానిక పరిపాలనలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. చైతన్యవంతమైన పౌరులు సెలవు దినంగా భావించకుండా ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు శాతం పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నంబర్ 49 బూత్ నంబర్ 151లో నా ఓటు వినియోగించి వచ్చినాను. నేను కామారెడ్డి ప్రజలతో ఓటర్స్తో అప్పీల్ చేస్తున్నాను. దయచేసి మీరు ఇంట్లోకి వెళ్ళి వినియోగించండి. ఓటు విలువ ఎంత ఉన్నదో మన అందరికీ తెలుసు. కాబట్టి భారతదేశం హరితులు ఉన్నాం. మన ఓటు కంపల్సరీగా మీరు చేయండి. అభివృద్ధి ఎవరు ఉన్నారు వాళ్ళకని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓటు మాత్రం వేసేందుకు రావాలని కామారెడ్డి ఓటర్స్ మహాశయులకు అందరికీ అప్పీల్ చేస్తున్నాం.